తెలుగు రాష్ట్రాల్ని ఈసారి ఎండలు త్వరగానే పలకరించాయి. ఈసారి చలి శివరాత్రి కంటే ముందే గుడ్ బై చెప్పేసింది. దాంతో మార్చి నెలలోనే వేసవి తాపం పెరిగింది. ఎండ తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. ఏపీలో వచ్చే 2 రోజులు విచిత్ర వాతావరణం నెలకొంటుందని, కొన్ని ప్రాంతాల్లో ఎండలు వడగాల్పులు వీస్తే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మార్చి 12న కృష్ణా జిల్లా ఉంగుటూరు, ఉయ్యూరు మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, జియమ్మ వలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, వీరఘట్టం మండలాలు, శ్రీకాకుళం జిల్లా బూర్జా, లక్ష్మీనర్స్పేట, హీరా మండలం, విజయనగరం జిల్లా బొబ్బిలి, వంగర మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోర్మనాథ్ తెలిపారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని 18 మండలాలు, విజయనగరం జిల్లాలో 21 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 3 మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 12, అనకాపల్లి జిల్లాలో 13, కాకినాడ జిల్లాలో 18, కోనసీమ జిల్లాలో 11, తూర్పుగోదావరి జిల్లాలో 19, పశ్చిమ గోదావరి జిల్లాలో 4, ఏలూరు జిల్లాలో 16, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. గురువారం 53 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 197 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. మార్చి 11న 37 మండలాల్లో వడగాల్పులు వీచాయని తెలిపారు. ఎండదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మార్చి 11 ఉదయం నుంచి తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జోరున వానలు పడుతున్నాయి. ఇప్పటికే చెన్నైతో పాటు 12 జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. అటు ఏపీలోని పలు జిల్లాల్లోనూ బుధ, గురువారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరానికి సమీపంలో అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతోనే తమిళనాడు, ఏపీలోని రాయలసీమలో పలు ప్రాంతాల్లో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.